ఒక సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక పెద్ద కల. అది మన సొంత స్వర్గం. ఎన్నో ఏళ్ల కష్టాన్ని, పొదుపును ఉపయోగించి మనం ఆ ఇంటిని కట్టుకుంటాం లేదా కొనుక్కుంటాం. అంతా సిద్ధమయ్యాక ఆ కొత్త ఇంట్లోకి అడుగుపెట్టే సమయం వచ్చినప్పుడు మనందరికీ గుర్తొచ్చే మొదటి విషయం మంచి రోజు ఎప్పుడని. మన తెలుగు సాంప్రదాయంలో ఏ కొత్త పని మొదలుపెట్టినా అది శుభముహూర్తంలో మొదలు పెడితే ఆ పని విజయవంతం అవుతుందని, ఆ ఇంట్లో మనం సుఖ సంతోషాలతో ఉంటామని గట్టిగా నమ్ముతాం. ఈ ముఖ్యమైన కార్యక్రమే మనం గృహప్రవేశం లేదా హౌస్ వార్మింగ్ ఫంక్షన్ అంటాం. కేవలం గృహప్రవేశానికే కాదు, కొత్తగా ఇల్లు కట్టుకోవడం మొదలుపెట్టడానికి, అంటే శంకుస్థాపన చేయడానికి, లేదా మనం కొన్న ఆస్తిని మన పేరు మీద మార్చుకోవడానికి, అంటే రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి కూడా మంచి ముహూర్తం చాలా ముఖ్యం. ఈ వీడియోలో మనం 2025 సంవత్సరం నవంబర్ నెలలో తెలుగు పంచాంగం ప్రకారం గృహప్రవేశాలకు, శంకుస్థాపనలకు, రిజిస్ట్రేషన్లకు మరియు అద్దె ఇళ్లకు మారడానికి ఏ ఏ రోజులు చాలా అనుకూలంగా ఉన్నాయో, అలాగే పండుగలు, శుభముహూర్తాల గురించి ఈ వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. ఈ 2025 నవంబర్ నెల చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ ఒక్క నెలలోనే రెండు చాలా పవిత్రమైన మాసాలు వస్తున్నాయి. నవంబర్ 1వ తేదీ నుండి నవంబర్ 20వ తేదీ వరకు మనందరికీ ఎంతో ఇష్టమైన, పరమ పవిత్రమైన కార్తీక మాసం ఉంటుంది. కార్తీక మాసం అంటేనే పూజలు, దీపాలు, ఉపవాసాలు. ఈ నెల మొత్తం వాతావరణమంతా ఒక పాజిటివ్ వైబ్రేషన్తో నిండి ఉంటుంది. ముఖ్యంగా శివుడికి, విష్ణువుకు ఇద్దరికీ ఈ నెల చాలా ప్రీతిపాత్రమైనది. ఇలాంటి పవిత్రమైన మాసంలో శుభకార్యాలు చేయడం అనేది చాలా మంచిదిగా మన పెద్దలు చెబుతారు. నవంబర్ 20వ తేదీన కార్తీక బహుళ అమావాస్యతో కార్తీక మాసం ముగుస్తుంది. ఆ తరువాతి రోజే, అంటే నవంబర్ 21 నుండి మార్గశిర మాసం మొదలవుతుంది. మార్గశిర మాసం శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన నెల. కాబట్టి ఈ నవంబర్ నెల మొత్తం శుభకార్యాలకు, ముఖ్యంగా కొత్త ఇంటికి సంబంధించిన పనులకు చాలా అనుకూలంగా ఉంది. ఇప్పుడు మనం రోజువారీగా ఏ ఏ తేదీలు బాగున్నాయో వివరంగా చూద్దాం. నవంబర్ 2025లో మంచి రోజుల వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నెల ప్రారంభమే ఒక మంచి రోజుతో మొదలవుతుంది. నవంబర్ 1వ తేదీ శనివారం. ఆ రోజు కార్తీక శుద్ధ ఏకాదశి. ఏకాదశి తిథి అంటే శ్రీ మహావిష్ణువుకు చాలా ఇష్టమైన రోజు. అందులోనూ ఇది కార్తీక మాసంలో వస్తున్న ఏకాదశి కాబట్టి దీని ప్రాముఖ్యత ఇంకా ఎక్కువ. ఈ రోజున అన్ని రకాల శుభకార్యాలకు, ముఖ్యంగా నూతన గృహ ప్రవేశానికి, ఫౌండేషన్ స్టోన్ వేయడానికి, రిజిస్ట్రేషన్ పనులకు చాలా అనుకూలమైన రోజు. ఆ తరువాతి రోజే నవంబర్ 2వ తేదీ ఆదివారం. ఇది ద్వాదశి తిథి. దీనిని చిలుకు ద్వాదశి లేదా క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు. ఇది కూడా చాలా విశేషమైన రోజు. ఈ రోజునే దేవతలు, రాక్షసులు అమృతం కోసం పాలసముద్రాన్ని చిలికారు. ఈ రోజున తులసి మొక్కకు, ఉసిరి మొక్కకు కళ్యాణం చేస్తారు. ఇంత పవిత్రమైన రోజున కొత్త ఇంట్లోకి మారడం లేదా రిజిస్ట్రేషన్ వంటి పనులు చేయడం ద్వారా అంత శుభం కలుగుతుంది. నవంబర్ 8వ తేదీ సోమవారం. ఇది త్రయోదశి తిథి. ఈ రోజు కూడా గృహ ప్రవేశం, గృహారంభం, రిజిస్ట్రేషన్ వంటి అన్ని రకాల మంచి పనులకు చాలా అనుకూలంగా ఉంది. ఈ నెలలోనే అత్యంత ముఖ్యమైన, అతి పెద్ద పండగ వస్తుంది. అదే నవంబర్ 5వ తేదీ బుధవారం. ఆ రోజు కార్తీక పౌర్ణమి. కార్తీక పౌర్ణమి గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. ఆ రోజు శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. సాయంత్రం వేళ ఇళ్లల్లో, గుడిలలో 365 ఒత్తులను వెలిగించి ఆ పరమశివుడి దయ కోసం ప్రార్థిస్తారు. ఇంత పవిత్రమైన, శక్తివంతమైన రోజున మీ కొత్త ఇంట్లోకి అడుగు పెట్టడం, పాలు పొంగించడం వంటివి చేయడం వల్ల ఆ ఇంట్లో ఎప్పుడూ దైవానుగ్రహం ఉంటుందని నమ్ముతారు. కాబట్టి హౌస్ వార్మింగ్ ఫంక్షన్కు ఇది ఒక అద్భుతమైన ముహూర్తం. ఆ తరువాత నవంబర్ 7 శుక్రవారం విదయాతిథి మరియు నవంబర్ 8 శనివారం తదియ తిథి కూడా శుభముహూర్తాలుగా ఉన్నాయి. ముఖ్యంగా నవంబర్ 8న సంకటహర చతుర్థి కూడా వచ్చింది. సంకటహర చతుర్థి అంటే మన కష్టాలను, ఆటంకాలను తొలగించే వినాయకుడికి ఇష్టమైన రోజు. మనం ఏ కొత్త పని మొదలుపెట్టినా ముందుగా వినాయకుడే పూజ చేస్తాం. అలాంటిది ఆ వినాయకుడికి ఇష్టమైన రోజే మన కొత్త ఇంటికి ఫౌండేషన్ స్టోన్ వేయడం లేదా గృహ ప్రవేశం చేయడం అనేది చాలా మంచి ఆలోచన. ఇంకా నవంబర్ 9 ఆదివారం చవితి తిథి మరియు నవంబర్ 10 సోమవారం పంచమి తిథి కూడా కొత్త పనులు మొదలుపెట్టడానికి, రిజిస్ట్రేషన్లకు మరియు గృహ ప్రవేశాలకు అనుకూలమైన రోజులుగా పంచాంగం చెబుతోంది. నెల మధ్యలో కూడా వరుసగా మంచి రోజులు ఉన్నాయి. నవంబర్ 12వ తేదీ బుధవారం అష్టమి తిథి, నవంబర్ 13 గురువారం నవమి తిథి మరియు నవంబర్ 14 శుక్రవారం దశమి తిథి కూడా చాలా మంచి ముహూర్తాలు.
ఈ రోజుల్లో మీరు హౌస్ వార్మింగ్ ఫంక్షన్ ప్లాన్ చేసుకోవచ్చు లేదా కొత్త స్థలం రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. వరుసగా నవంబర్ 15 శనివారం ఏకాదశి, నవంబర్ 16 ఆదివారం ద్వాదశి మరియు నవంబర్ 17 సోమవారం త్రయోదశి తేదీలు కూడా అన్ని రకాల శుభకార్యాలకు, గృహారంభం, శంకుస్థాపన మరియు గృహప్రవేశాలకు చాలా అనుకూలంగా ఉన్నాయి. కార్తీక మాసం చివరి రోజుల్లో అంటే నవంబర్ 21వ తేదీ శుక్రవారం మార్గశిర మాసం మొదలవుతుంది. ఈ రోజును చాలా ప్రాంతాల్లో పోలీస్ వర్గం పండగగా జరుపుకుంటారు. కార్తీక మాసం నెల రోజుల పాటు చేసిన పూజలు, వెలిగించిన దీపాల ఫలాన్ని పోలి అనే భక్తురాలు దక్కించుకున్న రోజు ఇది. ఇంత మంచి పవిత్రమైన రోజున కొత్త ఇంట్లోకి మారడం, రిజిస్ట్రేషన్ పనులు చేయడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. ఆ వెంటనే నవంబర్ 22 శనివారం విదియాతుకి, నవంబర్ 23 ఆదివారం తదియ తిథి మరియు నవంబర్ 24 సోమవారం చవితి తిథి తేదీలు కూడా నూతన గృహ ప్రవేశానికి, శంకుస్థాపనలకు, రిజిస్ట్రేషన్లకు చాలా బాగున్నాయి. నెల చివర్లో నవంబర్ 26వ తేదీ బుధవారం షష్ఠి తిథి. ఆ రోజు విశేషంగా సుబ్రహ్మణ్య షష్ఠి పండగ. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించేవారికి, కుజదోషం వంటివి ఉన్నవారికి ఇది చాలా ముఖ్యమైన రోజు. ఈ రోజున కూడా గృహప్రవేశం, గృహారంభం వంటి శుభకార్యాలు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. ఆ తర్వాత నవంబర్ 27 గురువారం సప్తమి తిథి, నవంబర్ 28 శుక్రవారం అష్టమి తిథి, నవంబర్ 29 శనివారం నవమి తిథి మరియు నవంబర్ 30 ఆదివారం దశమి తిథి తేదీలు కూడా మంచి రోజులుగానే ఉన్నాయి. ముఖ్యంగా రిజిస్ట్రేషన్ పనులకు లేదా అద్దె ఇల్లు మారడానికి ఈ తేదీలను ఉపయోగించుకోవచ్చు. నవంబర్ నెలలో అనుకూలంగా లేని రోజుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మంచి రోజులున్నట్లే కొన్ని రోజులు శుభకార్యాలకు అంతగా అనుకూలించవు. పంచాంగం ప్రకారం నవంబర్ 2025లో నవంబర్ 4 మంగళవారం, నవంబర్ 11 మంగళవారం, నవంబర్ 18 మంగళవారం, నవంబర్ 19 బుధవారం చతుర్థశి తిథి మరియు నవంబర్ 25 మంగళవారం తేదీలు శుభకార్యాలకు, ముఖ్యంగా గృహప్రవేశం వంటి వాటికి అంత అనుకూలంగా లేవు. అన్నింటికంటే ముఖ్యంగా నవంబర్ 20వ తేదీ గురువారం. ఆ రోజు కార్తీక బహుళ అమావాస్య. అమావాస్య రోజులను మన పెద్దలు కొత్త పనులు మొదలుపెట్టడానికి ఉపయోగించరు. ఆ రోజులు ముఖ్యంగా పితృదేవతలకు సంబంధించిన పనులకు అంటే తర్పణాలు, శ్రాద్ధాలకు కేటాయించబడ్డాయి. కాబట్టి నవంబర్ 20వ తేదీన ఎలాంటి శుభకార్యాలు పెట్టుకోకపోవడమే ఉత్తమం. ఇప్పుడు మనమొక చాలా ముఖ్యమైన విషయం మాట్లాడుకోవాలి. ఈ వీడియోలో మనం నవంబర్ నెలలో చెప్పుకున్న మంచి తేదీలన్నీ తెలుగు పంచాంగం ప్రకారం ఉన్న సాధారణ మంచి రోజులు మాత్రమే. వీటిని చూసి మీరొక అంచనాకు రావచ్చు. కానీ గృహప్రవేశం లేదా శంకుస్థాపన అనేది ప్రతి మనిషి జీవితంలో పదే పదే జరిగేది కాదు. చాలామందికి జీవితంలో ఒక్కసారే వస్తుంది. అంత ముఖ్యమైన పెద్ద పనిని కేవలం ఇలా సాధారణ తేదీల ఆధారంగా లేదా క్యాలెండర్ చూసి గుడ్డిగా నిర్ణయించుకోకూడదు. మన హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతి మనిషికి ఒక సొంత జాతకం ఉంటుంది. మనం పుట్టిన తేదీ, సమయం, ప్రదేశం ఆధారంగా ఆనాటి గ్రహాల స్థానాలను బట్టి మన జాతకం తయారవుతుంది. అలాగే తారాబలం అని ఒకటి ఉంటుంది. అంటే మనం పని మొదలుపెట్టే రోజున ఉన్న నక్షత్రం మన సొంత నక్షత్రానికి అంటే జన్మ నక్షత్రానికి ఎంతవరకు సరిపోతుంది అనేది చూడాలి. ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరి నక్షత్రాలకు ఆ రోజు సరిపోవాలి. అందువల్ల మీరు ఈ వీడియోలో ఉన్న తేదీల నుండి కొన్ని మంచి రోజులను ఎంచుకున్న తర్వాత మీరు ఫైనల్గా ఒక డేట్ ఫిక్స్ చేసుకునే ముందు తప్పనిసరిగా మీ కుటుంబానికి తెలిసిన పండితులను లేదా ఒక మంచి అనుభవమున్న జ్యోతిష్య పండితులను కలవాలి. మీ జాతకాలను వారికి చూపించి మేము ఈ రోజున గృహప్రవేశం చేద్దామనుకుంటున్నాం, మాకు సరిపోతుందా అని అడగాలి. వారే మీ జాతకాలను పరిశీలించి మీకు ఏ రోజు అన్నింటికంటే ముఖ్యంగా ఆ రోజులో ఏ కరెక్ట్ ముహూర్త సమయం బాగుందో చెబుతారు. ఉదాహరణకు ఉదయం 9:15 నుండి 9:45 మధ్యలో పాలు పొంగించండి అని వారు ఒక కరెక్ట్ టైం ఇస్తారు. మనం ఆ శుభ ముహూర్తానికే పూజ మొదలుపెట్టి పాలు పొంగించడం వంటివి చెయ్యాలి. అలా పెద్దల మాట విని శాస్త్ర ప్రకారం చేయడం వల్లే మనం చేసే ఆ శుభకార్యానికి పూర్తి ఫలం దక్కుతుంది. మరియు మనం ఆ కొత్త ఇంట్లో ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంటాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వేజన సుఖినో భవంతు.